హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సోమనాథ్ గురించి తెలుసుకుందాం. సోమనాథ్కి ఎలా రావాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయని ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉజ్జయిని నుంచి వేరేవాళ్ళకి అయితే బుక్ చేసుకున్నామండి. ఉజ్జయినిలో నైట్ 11:55కి ఉంది. వేరేవాళ్ళు నెక్స్ట్ డే ఈవినింగ్ 5:25కి రీచ్ అవుతాము. ఆల్మోస్ట్ జర్నీ 17 hours ఉంటుంది. ట్రైన్ ఎవ్రీడే ఉంటుందండి. ఉజ్జయిని వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయింటే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వేరేవాళ్ళ నుంచి సోమనాథ్కి 8 kilometers ఉంటుంది. ఆటోస్ అని అవైలబుల్ ఉంటాయి చాలానే. వేరేవాళ్ళ స్టేషన్ నుంచి సోమనాథ్కి ఆటోకి 200 to 300 ఛార్జ్ చేస్తారండి. మేము 2 ఆటోస్ అయితే తీసుకున్నాం ఫర్ 11 people. ఇండియాలోనే మేజర్ ఫిషింగ్ పోర్ట్ ఈ వేరేవాళ్ళలో ఉందండి. ఇక్కడ 100 to 200 మేజర్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ది సీ ఫుడ్ అండి, లైక్ ఫిషెస్ అండ్ ప్రాన్స్. రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్కి వెళ్ళే దారిలో అయితే ఇలా థౌజండ్స్ ఆఫ్ షిప్స్ అయితే చూసామండి. ఫస్ట్ టైం మేము ఇల్లంతా దగ్గరగా ఇన్ని షిప్స్ అనేది చూడడం. ఇక్కడ షిప్స్ కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. ఇక్కడ మెజారిటీ ఆఫ్ జాబ్స్ వీళ్ళు ఫిషింగ్ అండి. ఈ రైనీ సీజన్లో వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి మోస్ట్లీ మ్యారేజెస్ కూడా ఈ సీజన్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తారంట వాళ్ళు. వెళ్ళేటప్పుడు అయితే ఇలా రోడ్లో పెళ్ళికొడుకు ఊరేగింపు కూడా చూసాము. ఈ వేరేవాళ్ళలో కోకోనట్ బర్ఫీ అనేది చాలా ఫేమస్ అంటండి. ఓన్లీ గీతో చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్లో దొరికింది మాకు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా రూమ్ విషయంకి వస్తే మేమైతే ట్రస్ట్ రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇదే మన రూమ్ బుకింగ్ ఆఫీస్ అండి. త్రూ వెబ్సైట్ ద్వారా మేము 2 months ముందే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. ఆ వెబ్సైట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మేమైతే లీలావతి అతిథి భవన్లో బుక్ చేసుకున్నామండి. రూమ్స్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే 5 rooms అయితే ఇక్కడ మేము బుక్ చేసుకున్నాము. ప్రైజెస్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న బుకింగ్ ఐడి ప్లస్ ఆధార్ కార్డ్ తీసుకొని బుకింగ్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అక్కడ మనకి కీస్ అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ ట్రస్ట్ రూమ్ నుంచి మన టెంపుల్కి కూడా చాలా దగ్గరండి. వితిన్ 5 minutesలో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు కనిపిస్తుంది కూడా ఆ టెంపుల్ అక్కడి నుంచి. రూమ్స్ చుట్టుపక్కలే మనకు షాపింగ్ ఉంటుంది, టీ కాఫీ అలాంటివి కూడా దొరుకుతాయి. హోటల్స్ కూడా నియర్ బైనే ఉన్నాయి. ఇది సెంటర్లో ఉండడం వల్ల చాలా అన్నిటికీ యాక్సెసబుల్గా ఉంటుంది. రూమ్స్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేశారు. స్పేషియస్గా కూడా ఉన్నాయి. లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ వీళ్ళదే డైనింగ్ హాల్ కూడా ఉంది ట్రస్ట్ వాళ్ళది. మనకు తక్కువ కాస్ట్లోనే లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందంట. మేమైతే లంచ్ ట్రై చేసాము. 80 rupees పడింది మాకు థాలీ. లంచ్లో ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో చూసేద్దాం. ఇలా బోర్డు మీద అయితే ఆ రోజు మెనూ అయితే రాసుంటారండి క్లియర్గా. ఫుడ్ అయితే ఇలా రైస్, సాంబార్, పెసలకూర అండ్ వంకాయ ఫ్రై అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే యావరేజ్, మరి సూపర్ ఏం కాదు. ఇంకా టెంపుల్ హిస్టరీకి వస్తే దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయమే తొలి జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్రం తీరాన ఉంది. సోమ అంటే చంద్రుడు. శాస్త్రాల ప్రకారం దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. శాప విమోచనం కోసం చంద్రుడు ఇక్కడ శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందుతాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ్ అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మన దగ్గర ఉన్న ఫోన్స్, లెదర్ బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టాల్సి ఉంటుంది. లాకర్స్ అని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లోపలికైతే ఏమీ అలౌ ఉండదండి. చరిత్రలో సోమనాథ్ ఆలయంపై 17 సార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా మహమ్మద్ గజ్ని వినాశనం చేశారు. ఎన్నిసార్లు ధ్వంసమైనా మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించబడి చావులేని క్షేత్రం, ఎటర్నల్ ష్రైన్గా పేరుగాంచింది. భారత స్వాతంత్రం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతో 1950లో ప్రస్తుత నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ స్వామివారి అలంకరణ డైలీ ప్రత్యేకంగా ఉంటుంది. స్వామివారి వెనకలే అమ్మవారు కూడా ఉంటారు. మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఆలయ ప్రాంగణంలో ఉన్న బాణస్తంభం ఒక గొప్ప భౌగోళిక అద్భుతం. ఈ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి నేరుగా దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ వరకు
మధ్యలో ఎలాంటి భూభాగం అడ్డుగా ఉండదు. ఈ గుడి సముద్ర తీరాన ఉండడంతో ఈవినింగ్ ఆ చల్లగాలి చాలా అద్భుతంగా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ 7:45 to 8:45 అయితే లైట్ షో జరుగుతుందండి. ఎవరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. టెంపుల్ హిస్టరీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము తీసుకున్న రూమ్స్ ఆపోజిట్లోనే ఇలా ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. మేము డిన్నర్ అయితే చేసేసాము. నెక్స్ట్ డే కూడా మేము ఇక్కడే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకు మేమైతే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, న్యూడిల్స్, పరాటాస్, బటర్ నాన్ ఇలా అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగా నచ్చింది. మన టేస్ట్కి తగ్గట్టే ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఇలా ఇక్కడ మెన్షన్ చేశాను. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆ ఫుడ్ కోర్ట్ పక్కనే షాపింగ్ కూడా ఉందండి. షాపింగ్ అయితే చాలా బాగున్నాయి. మేము ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేసాము. కోఆర్డ్ సెట్స్ అట్లా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. కాటన్ మెటీరియల్, క్లాత్ కూడా చాలా బాగున్నాయి. వీడియోలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన ప్రదేశం కూడా ఉందండి. నెక్స్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.